నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో రైతు మేళా కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొదటి రైతు మేళా కార్యక్రమానికి సుమారు 5,000 మంది రైతులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న రైతు మేళా కార్యక్రమాన్ని ఆదివారం రోజు వరకు కొనసాగనుంది. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన రైతు మేళా కార్యక్రమంలో మొత్తం 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, మార్క్ఫెడ్, ఫిషరీస్, నాబార్డ్, విజయ డైరీ, బ్యాంకర్స్, సహకార, వివిధ వ్యవసాయ టెక్నాలజీ సంస్థలు తదితర సంస్థలు శాఖలకు సంబంధించి 150 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు చెప్పారు. ఈ స్టాళ్లలో ఆయా శాఖల ద్వారా రైతులకు ఉపయోగకరమైన పరికరాలను, నమూనాలను మరియు లైవ్ స్టాక్లను ఏర్పాటు చేశారు. 19వ తేదీన ప్రారంభమై 22వ తారీఖు వరకు కొనసాగనున్న ఈ రైతు మేళాలో ప్రతిరోజు 3,000 నుండి 5,000 మంది రైతులు సందర్శిస్తారని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి, సిపి రష్మి పెరుమాల్, పలువురు అధికారులు కార్యక్రమం నిర్వహించనున్న సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ మేరకు రైతు మేళా నిర్వహిస్తున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను, రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు.